మీరా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఆవిడకు ఇంకో మనిషి అవసరం లేదు. వద్దు అనుకునే వరకు తను అక్కడే ఉంటుంది. తనకి ఇక్కడ వచ్చినప్పటి నుంచి నిశ్చింతంగా ఉంది. తల్లి ఓ మూల ముడుచుకుని పడుకుంటే తనో చోట నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేది. ఏ పనైతేనేం అనుకుంది మీరా. మళ్ళీ జానకి అంది, ఆ అమ్మాయికి ఇక్కడ ఉండటానికి కుదరదు, కానీ ఉంటే నాకు చాలా కాలక్షేపం అవుతుంది అన్నారు. నీకు వీలున్నప్పుడల్లా అక్కడే గడుపుతుండు అంది. అలాగే అంది మీరా. జానకి వెళ్ళిపోయింది. జానకి చెప్పింది అక్షరాల నిజం. కన్నతల్లి కన్నా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతుందావిడ. ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరకదు. నిజంగా ఈ పరిస్థితిలో ఇది తన అదృష్టమే. తను ఇలా రావటంతో అమ్మ విజయ్ని దగ్గర తీసుకుంటుంది. నెల రోజులు గడిచిపోయినాయి. మీరా సాధ్యమైనంత వరకు 12 ఇంటికొచ్చేసి మళ్ళీ 2 గంటలకే వచ్చేస్తుంది. ఒకసారి మాటల్లో శాంతమ్మ గారంది, ఇంత ఇల్లుంది, మీ అమ్మగారిని తీసుకునిరా, ఇక్కడే వచ్చేయకూడదు మీరా. మీరా శాంతమ్మ గారు అది వరకు 1-2 సార్లు అన్నప్పుడు ఎందుకండి అంటూ నవ్వి తప్పించుకుంది. శాంతమ్మ గారు, ఏం మీ అమ్మగారు ఒప్పుకోలేదా? ఒకసారి చూడటానికన్నట్లు తీసుకురా, నేను చెప్తాను ఆవిడికి అంది. అబ్బే ఎందుకండి, నీకు చాలా దూరం, ఇంత దూరం నడవద్దు. అది కాదండి, అమ్మకి నేను ఇలా చేరినట్లు తెలియదు అంటూ తన తల్లికి ఏమని చేరిందో తెలిపింది. నేను పిల్లలకి పాఠాలు చెప్పుకుంటున్నానని అనుకుంటుంది. అసలు దానికే అమ్మ ఒప్పుకోలేదు అని చెప్పింది. చెప్పకపోతే ఆవిడేమనుకుంటుంది? ఇన్నిసార్లు ఇంత ఇదిగా చెప్పినా అంత గర్వమా అని అనుకుంటుందేమోనని మీరాకి భయం వేసింది. పోనీ మెట్రిక్ కట్టలేకపోయావా? ఆవిడ జాలిగా అంది. మీరా మాట్లాడలేదు. అసలు ఎంతవరకు చదువుకున్నావు అడిగింది మళ్ళీ. ఏదో మామూలు చదివేనండి సనుగుతున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరాకి ఇక్కడ నిశ్చింతంగా హాయిగా ఉంది. ఆఫీస్లో మాత్రం ఎవరి చేత చిన్న మాట పడకుండా అవుతుందా? ఇక్కడ అలాంటిది కూడా లేదు. జానకి చెప్పింది అక్షరాల నిజం అని మాట అనుకోసాగింది. బాచీతో కూడా చెప్పింది, తల్లితో అసలు సంగతి చెప్పనట్లు.